నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. అవినీతి అధికారుల బండారం బయటపడుతోంది. ఒక్కొక్కరి దగ్గర కోట్ల రూపాయల ఆస్తుల చిట్టా బయటకొస్తోంది. వందల కోట్ల ఆస్తులు అక్రమంగా, ముఖ్యంగా నీటిపారుదల శాఖ అధికారుల అవినీతి ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఏసీబీకి దొరికిన రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావు ఆస్తులు చూస్తే ఇన్ని కోట్లు సంపాదించారా అని నోరు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో దొరికిన అవినీతి తిమింగలాలు ఎవరు, ఏ ఏ శాఖల్లో అవినీతి తిమింగలాలున్నాయి అనే అంశంపై ఇవాటి స్పెషల్ ఫోకస్. ఒకరి దగ్గర 500 కోట్లు, మరొకరి దగ్గర 1000 కోట్లు, ఇంకొకరి దగ్గర 2000 కోట్లు బినామీ పేర్లతో ఆస్తులు, లాకర్స్ లో నగలు. ఇవి బిజినెస్ మ్యాన్ల అసెట్స్ కాదు, ఇరిగేషన్ అధికారులు కూడబెట్టిన ఆస్తులు. ఇన్నాళ్లు అవినీతి ఎక్కువగా కనిపించే శాఖలు మున్సిపల్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, రవాణాని అందరూ అనుకునేవారు. కానీ ఇటీవల నీటిపారుదల శాఖ వాటన్నింటినీ దాటేస్తోంది. తెలంగాణ నీటిపారుదల శాఖలో అవినీతి అధికారులు ఒక్కొక్కరుగా ఏసీబీ వలకు చిక్కుతున్నారు. ఏఈ నుంచి ఈఎన్సీ వరకు ఎవరిని పట్టుకున్నా కోట్లల్లో ఆదాయానికి మించిన ఆస్తుల చిట్టాలు బయటపడుతున్నాయి. నీటిపారుదల శాఖలో కరప్షన్ కోబ్రా ఏసీబీకి చిక్కింది. ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసి రిటైర్ అయిన మురళీధర్ రావును ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు బినామీల పేరిట ఉన్న ఆస్తుల్ని గుర్తించారు. మురళీధర్ రావుకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు జరిపిన సోదాల్లో ఆస్తులకు సంబంధించిన పలు పత్రాలు లభించాయి. వాటి ఆధారంగా హైదరాబాద్ తో పాటు శివార్లో ఓపెన్ ప్లాట్లు, కమర్షియల్ బిల్డింగ్లు, భూములున్నట్లు గుర్తించారు. మోకిలాలో 6500 చదరపు గజాల నివాస స్థలమున్నట్లు బయటపడింది. ఆ స్థలం విలువే సుమారు 65 కోట్లుంటుందని అంచనా. హైదరాబాద్ శివార్లలోనే 11 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు 100 కోట్ల వరకు ఉంటుంది. ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోట్లలో ఉంటుంది. మంగళవారం నాడు మురళీధర్ రావు ఇంటితో పాటు మరో 11 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేసింది. రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావుకు హైదరాబాద్లోని ఖరీదైన ప్రాంతాల్లో 4 ఓపెన్ ప్లాట్లు, కొండాపూర్లో విల్లా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కోకాపేట్, బంజారాహిల్స్, యూసఫ్గూడ, బేగంపేటలో ఒక్కో ఫ్లాట్, హైదరాబాద్, కరీంనగర్లలో ఒక్కో వాణిజ్య భవనం ఉన్నాయి. కోదాడలో ఒక అపార్ట్మెంట్తో పాటు వరంగల్లో నిర్మాణంలో ఉన్న మరో అపార్ట్మెంట్, జహీరాబాద్లో 2 కిలోవాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఆయనకున్నట్లు ఏసీబీ గుర్తించింది. మెర్సిడెస్ బెంచ్ సహా 3 కార్లు మురళీధర్ రావుకున్నాయి. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. నీటిపారుదల శాఖలో పలు కీలక పదవులు నిర్వహించారు మురళీధర్ రావు. ప్రాజెక్టుల టెండర్లకు ఆమోదముద్ర వేసే కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ చైర్మన్ గా పనిచేశారు. ప్రాజెక్టుల నిర్మాణ సామగ్రి ధరలను నిర్ణయించే అధికారం కూడా సీఓటీ పరిధిలోనే ఉంటుంది. నిర్దేశించిన గడువు మేరకు పనులు పూర్తిగాని టెండర్ల ప్యాకేజీల అగ్రిమెంట్లను పొడిగించడం, పనులు సకాలంలో పూర్తికాక ధరలు పెరిగిన పక్షంలో ఆ టెండర్ ప్యాకేజీని రివైజ్ చేసే అధికారం కూడా సీఓటీ కిందకే వస్తుంది. నీటిపారుదల సర్కిళ్ల నుంచి వచ్చే ప్రతిపాదనలను నిర్ధారించే స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గాను పనిచేశారు. ఆయన పదవీ కాలంలో ప్రాజెక్టులకు సంబంధించి వేల ప్యాకేజీల రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఎక్స్టెన్షన్ ఆఫ్ టర్మ్స్ కు ఆయన ఆదేశాలిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత నీటిపారుదల శాఖ ఈఎన్సీగా మురళీధర్ రావు బాధ్యతలు నిర్వహించారు. కాళేశ్వరం నిర్మాణంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్యారేజ్ల నిర్మాణ స్థలాల మార్పుతో పాటు పలు అంశాలపై హైపవర్ కమిటీకి నేతృత్వం వహించారు. ప్రాజెక్టుల రీడిజైన్తో చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, డిండి తదితర ప్రాజెక్టులతో పాటు అనేక ఎత్తిపోతల పథకాలను ఆయన హయాంలోనే నిర్మించారు. 2013లోనే ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఆయన సర్వీస్ను నాటి ప్రభుత్వం పొడిగించింది. 2024 వరకు ఆయన ఈఎన్సీగా కొనసాగారు. మొత్తం మీద పదవి విరమణ తర్వాత 13 ఏళ్ల పాటు నీటిపారుదల శాఖలోనే పనిచేశారు. ఈ కాలంలోనే ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో తేలింది. మురళీధర్ రావు అక్రమాస్తుల మార్కెట్ విలువ 500 కోట్లను మించి ఉండొచ్చని అంచనా. అవి ఇప్పటివరకు బయటపడినవి మాత్రమే. ఇంకా ఎన్ని అక్రమాస్తులు కూడబెట్టారనే దానిపై దర్యాప్తు కొనసాగుతుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లకు సంబంధించి వెలుగు చూసిన లోపాల విషయంలో కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఎదుట విచారణకు మురళీధర్ రావు హాజరయ్యారు. మురళీధర్ రావు మాత్రమే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన నీటిపారుదల శాఖ అధికారులు హరిరాం, నూనె శ్రీధర్ల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించి 100 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించింది. ఏప్రిల్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈఎన్సీ భూక్యా హరిరాం ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం వాస్తవ ఆదాయం, వ్యయానికి మించిన ఆస్తుల లెక్క 5.26 కోట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. బహిరంగ మార్కెట్లో 100 కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. ఇక జూన్ 11న చిక్కిన చొప్పదండి ఎస్ఆర్ఎస్పీ డివిజన్ 8 ఈఈ శ్రీధర్కి భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.
శ్రీధర్కు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం గోపాలపూర్లో 3.39 ఎకరాలు, గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లో 10 గుంటలు, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 4.2 ఎకరాలు, సాయంపేట మండలం తారాపూర్లో 0.234 ఎకరాలు, కరీంనగర్ మండలం కమాన్పూర్లో 30 గుంటలు, హైదరాబాద్ శివార్లలోని కీసరలో 30 గుంటలు, మంచాల మండలం ఆకళ్లపల్లిలో 2.23 ఎకరాలు, దేవరాయాంచల్లో 1.03 ఎకరాలు, అన్నోజీగూడలో 1.02 ఎకరాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రతి నెల పలువురు నీటిపారుదల శాఖ అధికారులు ఏసీబీకి చిక్కారు. మేలో రెడ్ హిల్స్ లోని నీటిపారుదల శాఖ ఎస్సీ కార్యాలయంలో ₹1,00,000 లంచం సొమ్ము తీసుకుంటూ ఎస్సీ బన్సీలాల్, ఏఈలు కార్తిక్, నికేష్ చిక్కారు. నికేష్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కోట్లల్లో అక్రమాస్తులు బహిర్గతమయ్యాయి. ఏప్రిల్ 4న పటాన్చెరు ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ 1,00,000, మే 9న సిరిసిల్ల డివిజన్ 7 ఈఈ అర్రంరెడ్డి అమర్నాథ్ రెడ్డి 60,000 లంచం తీసుకుంటూ చిక్కారు. ఈ అవినీతి చిట్టా అంతా ఒక్క నీటిపారుదల శాఖలో దొరికిన అధికారులదే. చాలా మంది పోలీస్ శాఖలో అవినీతి ఎక్కువ అనుకుంటారు. దండుకోవడంలో పోలీసులే టాప్ అంటారు. కానీ అవినీతి నిరోధక శాఖ దాడుల్లో మాత్రం టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ, R&B శాఖల్లో అవినీతి ఎక్కువ అవుతుందని రుజువవుతోంది. తెలంగాణలో ఇప్పుడు నీటిపారుదల శాఖ అధికారులు ఏసీబీకి చిక్కుతున్నారు. ఇంతకుముందు మున్సిపల్ అధికారులు అనేకసార్లు ఏసీబీకి పట్టుబడ్డారు. వారిలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా చాలా పెద్దది. శివబాలకృష్ణ బినామీల పేరు మీద 214 ఎకరాల భూమి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులన్నింటినీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారు. తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ శివబాలకృష్ణకు భారీగా ఆస్తులున్నాయి. విశాఖపట్నంలో శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరిట 29 ఫ్లాట్స్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే విజయనగరంలో కూడా చాలా ఆస్తులున్నట్లు దర్యాప్తులో తేలిందే. శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ 1,000 కోట్ల రూపాయల పైమాటే. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరాలో శివబాలకృష్ణ పనిచేసినప్పుడు పలు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రాజెక్టులకు అడ్డగోలుగా అనుమతులిచ్చినట్టు గుర్తించారు. హైదరాబాద్లోని నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లో భారీ అపార్ట్మెంట్స్ నిర్మాణానికి బాలకృష్ణ అక్రమంగా అనుమతులు ఇచ్చినట్టు గుర్తించారు. అంతేకాదు, బ్లాక్ లిస్టులో ఉన్న 2 రియల్ ఎస్టేట్ కంపెనీల ఫైళ్లు కూడా క్లియర్ చేశారు. దీనికి ప్రతిగా పలువురు బిల్డర్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు శివబాలకృష్ణ. అటు పోలీస్ శాఖలోనూ అవినీతి బండారం బయటపడింది. తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ దడ పుట్టిస్తుంది. గత కొన్ని నెలలుగా సెటిల్మెంట్లు, దందాలు, అవినీతి పోలీసులపై ఏసీబీ గురిపెట్టింది. శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన పోలీస్ శాఖలో కొందరు లంచాల కక్కుర్తికి, ఉన్నతమైన ఉద్యోగానికి మకిలిపూస్తున్నారు. 4 నెలల్లో ఏసీబీ దాడుల్లో 14 మంది పోలీస్ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. భూ వివాదాలు, ఇసుక దందా, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఏసీబీ నిఘాకు చిక్కి సస్పెన్షన్ అవుతున్నారు పోలీసులు. రక్షణ కల్పించాల్సిన రక్షకులు లంచాల ఉచ్చులో చిక్కుతున్నారు. సస్పెండ్ అయిన వాళ్ల ప్లేస్లో కొత్త పోస్టింగ్ల కోసం పైరవీలు చేస్తున్నారు. పలు కేసుల్లో బాధితుల నుంచి భారీగా వసూళ్లతో ఏసీబీకి చిక్కుతున్నారు. దాడుల్లో హోంగార్డు నుంచి డీఎస్పీల వరకు ఏసీబీకి పట్టుబడ్డారు. మేలో సూర్యాపేట డీఎస్పీ, సీఐలు ఏకంగా 25 లక్షల లంచం డిమాండ్ చేస్తూ పట్టుబడ్డారు. జనవరిలో తొర్రూరు ఎస్హెచ్ఓ జగదీష్ దొరికారు. మున్సిపల్ పోలీస్ శాఖ తర్వాత అవినీతి ఎక్కువగా కనిపించేది వాణిజ్య పన్నుల శాఖలోనే అనే ఆరోపణలున్నాయి. పన్ను వసూళ్లలో అక్రమాలను అరికట్టి ఆదాయం పెంచాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా కొన్ని డివిజన్లలో పాతుకుపోయిన అధికారులతో ఆ లక్ష్యం నెరవేరడం లేదు. కొందరు అధికారులకు పదోన్నతులొచ్చినా పాత పోస్టుల్లోనే కొనసాగుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఫిర్యాదులందుతున్నాయి. పన్ను కట్టాల్సిన వారికి నోటీసిచ్చి 30 రోజులు గడువివ్వాల్సి ఉంటుంది. అయితే కొందరు అవినీతి అధికారులు తమ ఇష్టానుసారం నోటీసులిచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు. మామూలు ముట్ట చెప్పిన వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వాణిజ్య పన్నుల ఆదాయం పెంచడంపై అధ్యాయానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఇప్పటికే ఈ ఉపసంఘం పలుమార్లు సమావేశమై అనేక హెచ్చరికలు జారీ చేసినా అక్రమాలు తగ్గడం లేదు. ఇటీవల ఏసీబీ వ్యూహాత్మకంగా దాడులు చేస్తూ అవినీతి అధికారుల భరతం పడుతుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సహా మొత్తం 8 మంది ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు కలిపి 125 మందిని అరెస్ట్ చేసి 24.57 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో 27.66 కోట్ల విలువ చేసే ఆస్తులను సీజ్ చేశారు. 6 నెలల్లో మొత్తం 126 కేసులకు సంబంధించి తుది నివేదికను ప్రభుత్వానికి పంపించారు. మామూలుగా ఏసీబీ కేసులు 2 రకాలు. ఒకటి, లంచం తీసుకుంటూ ఉండగా అక్కడికక్కడే పట్టుకోవడం. లంచమిచ్చే వ్యక్తి సరిగ్గా డబ్బిస్తున్నప్పుడు లేదా తీసుకున్న అధికారి చేతిలో డబ్బుండగానే ఎంట్రీ ఇచ్చి పట్టుకుంటారు. అది లంచం డబ్బే అని గుర్తించడానికి వీలుగా ముందుగానే ఆ కరెన్సీపై ఒక రసాయనం చల్లుతారు. ఆ రసాయనం చల్లిన డబ్బు తర్వాత రంగు మారుతుంది. ఇలా పట్టుకునే వాటిని ట్రాప్ కేసులు అంటారు.
అధికారుల అవినీతిపై కంప్లైంట్స్ వచ్చినప్పుడు వారి ద్వారా ఆ అధికారిని ట్రాప్ చేసి పట్టుకుంటారు. ఇక రెండో రకం ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. అంటే ఆ అధికారి ప్రత్యక్షంగా అప్పటికప్పుడు దొరకకపోయినా వారి జీతభత్యాలకు సంపాదనకు పొంతన లేకుండా అవినీతి చేసి ఆస్తులు కూడబెట్టిన వారి కూపిలాగుతారు ఏసీబీ అధికారులు. వాళ్ల డేటా అంతా తీసుకుని ఏకకాలంలో ఆ అధికారి వాళ్లకు సంబంధించిన బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లలో, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తారు. వాళ్ల ఇళ్లలో దొరికిన పత్రాలు, బంగారం, డబ్బు అన్నీ స్వాధీనం చేసుకుంటారు. తర్వాత వారి జీతం, ఇతర అధికారిక ఆదాయాలన్నీ లెక్కేసి అంతకంటే ఎక్కుంటే అది ఎలా వచ్చిందో ఆరా తీసి దానికి సరైన కారణం దొరక్కపోతే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో కేసు పెడతారు. ఏసీబీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పట్టుకోవడం ఎంత కష్టమో ఆ అధికారికి శిక్ష పడేలా చేయడం అంతకంటే చాలా కష్టం. ఏసీబీ కేసుల్లో శిక్ష పడేవి 1-2% అంటే ఈ ప్రాసెస్ ఎంత క్లిష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే అధికారుల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వాళ్ళు కూడా కొన్ని నెలల తర్వాత తిరిగి డ్యూటీలో చేరుతున్నారు. చాలా కొద్ది మందికే శిక్షలు పడుతున్నాయి. నిబంధనల ప్రకారం ట్రాప్ కేసుల్లో పట్టుబడ్డ వారిపై 3 నెలల్లో, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో 6 నెలల్లో ఏసీబీ నివేదికపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో నెలల తరబడి విచారణ సాగుతూనే ఉంటుంది. ఈలోపు సర్వీస్ నిబంధనల వంకతో ఏసీబీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరుతున్నారు. విచారణ ఆలస్యమయ్యే కొద్దీ కేసు నీరుగారిపోతూ ఉంటుంది. 6 నెలల్లోనో లేదంటే ఏడాదిలోనో తేలితే ఓకే. అంతకు మించి లేట్ అయితే మాత్రం సాక్ష్యాలు తారుమారవుతాయి. కొందరు సాక్షులు సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రారు. కొన్ని సందర్భాల్లో పట్టుకున్న అధికారి రిటైర్ అయిపోతారు. ఇంకొన్ని సందర్భాల్లో ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి విచారణను ప్రభావితం చేసే స్థాయికి వెళతాడు. విచారణకు కావలసిన సమాచారం రాకుండా చేస్తాడు. ఇలా రకరకాల కారణాలతో కేసులు నీరుగారిపోతున్నాయి. నెల జీతాలు తీసుకుని ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు సామాన్య ప్రభుత్వ ఉద్యోగులు. వేల రూపాయల ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూపులు చూస్తూ ఉంటారు. అలాంటిది కోట్ల అక్రమాస్తులు బయటపడుతున్నాయంటే ఆ అధికారులు ఎన్ని అక్రమాలు చేసుంటారో అర్థమవుతుంది. ఏసీబీ రైడ్స్ చేస్తున్నా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నా, అక్రమాస్తుల్ని గుర్తిస్తున్నా అవినీతి ఎందుకు పెరుగుతోంది? అధికారంలో భయం ఎందుకు కలగడం లేదు? లోపం ఎక్కడుంది? అవినీతి అణుకుండలకు ఎలా చెక్ పెట్టాలి? అవినీతి పెరిగిపోవడానికి అనేక కారణాలున్నాయి. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా అవినీతి అధికారులను పట్టుకున్నా చాలా తక్కువ కేసుల్లోనే వారికి శిక్షలు పడుతున్నాయి. దీనికి అనేక కారణాలున్నాయి. చట్టాల్లో లొసుగుల్ని ఆసరాగా చేసుకుని అవినీతితో సంపాదించిన సొమ్ము, తమకు తెలిసిన నేతల పలుకుబడిని ఉపయోగించుకుని కేసుల నుంచి బయటపడుతున్నారు. ఏసీబీ పట్టుకున్నప్పుడు టేబుల్పై డబ్బు, సోదాలు చేసినప్పుడు భారీగా బంగారం, దస్తావేజులు కనిపిస్తాయి. ఆ తర్వాత ఆ అధికారులకు ఎలాంటి శిక్షలు పడ్డాయన్నది మాత్రం చాలా మందికి తెలియదు. ఆదాయానికి మించిన ఆస్తుల్లో ఈ డబ్బు ఎక్కడిదంటే ఫలానా చోటు నుంచి వచ్చిందని చెబుతారు. అసలు ఆ మార్గంలో డబ్బొచ్చిందా లేదా అనేది ఎంక్వైరీ చేయడానికి టైం పడుతుంది. ఈలోపు అతను అక్కడ మేనేజ్ చేయవచ్చు, లేదా అతని వాదన తప్పని నిరూపించే అవకాశం అక్కడ ఉండకపోవచ్చు. ఇలాంటి కారణాలతోనే విచారణ ఆలస్యమవుతూ ఉంటుంది. ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఏసీబీ లెక్కించే పద్ధతిలో కొన్ని లోపాలున్నాయి. ఉదాహరణకు వంశపారంపర్యంగానో పెళ్లి ద్వారానో వచ్చిన ఆస్తి, బంగారం విలువ భారీగా పెరగవచ్చు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఆస్తుల విషయంలో కూడా ఈ ఇబ్బంది ఉంటుంది. అటువంటి సమయంలో అది అవినీతి ద్వారా వచ్చింది కాదు అని నిరూపించుకోవడానికి చాలా సమస్య అవుతుంది. మరోవైపు ఫిర్యాదు చేసేవారు చాలా కోపంతో, కసితో వస్తారు. ఒక్కసారి ఆ అధికారిని ట్రాప్ చేశాక ఫిర్యాదు చేసిన వ్యక్తి కోపం చల్లారిపోతుంది. దీంతో ఆ తర్వాత కేసు విషయంలో ఫిర్యాదుదారు పట్టించుకోరు. ఏసీబీ సిబ్బందే ఫాలోఅప్ చేయాలి. ఇదే పెద్ద సమస్య. ఏసీబీలో పనిచేసేది కూడా పోలీసులే. ఒకప్పుడు ఏసీబీకి బదిలీ చేయాలంటే డిపార్ట్మెంట్లో చాలా ఎంక్వైరీ చేసి నిజాయితీ పరులనే తీసుకునేవారు. ఇందులో పోలీసులతో పాటు కాకుండా అటవీశాఖ, ఇంజనీరింగ్, రెవెన్యూ, ట్యాక్స్లు, అకౌంట్స్ నిపుణులు ఉంటారు. ఆయా సబ్జెక్టుల వారిగా కేసులో అధ్యయనం చేయడానికి వీరుంటారు. సాధారణంగా ఏసీబీకి ఎవరిపైనైనా ఫిర్యాదు వస్తే నేరుగా రంగంలోకి దిగకుండా ముందు కొంచెం ఎంక్వైరీ చేస్తారు. రహస్య విచారణ తర్వాత ఉన్నతాధికారులు ఒక నిర్ణయం తీసుకుంటారు. అవినీతి తీవ్రత, ఉద్యోగ స్థాయి, కొన్ని చట్టపరమైన అంశాల ఆధారంగా వివిధ స్థాయిల్లోని ఏసీబీ అధికారులు నిర్ణయం తీసుకుంటారు. సమాజంలో అవినీతి రోజురోజుకు పెరిగిపోతుంది. కరప్షన్ను అరికట్టేందుకు అనువైన చట్టాలు లేకపోవడంతో అవినీతి పరులు సునాయాసంగా కేసుల నుంచి తప్పించుకుని స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అవినీతికి పాల్పడే అధికారులకు, వారికి సహకరించే వ్యక్తులకు కూడా చట్టంలో నేరస్తులుగా గుర్తించాలని స్పష్టంగా ఉంది. గతంలో ఏసీబీ, సీబీఐ అధికారులు అవినీతి అధికారులను పట్టుకున్న సందర్భంలో కేవలం కేసులు మాత్రమే పెట్టేవారు. అయితే చట్టంలో సవరణలు చేసి అవినీతి సొమ్ముతో
దీంతో దొరికిన అధికారిని అప్పటికప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నారు. ఈ విధానం వల్ల అవినీతి అధికారుల్లో కొంత భయం కలిగింది. అయితే అరెస్ట్ కావడం వెంటనే బెయిల్పై బయటకు రావడం జరిగిపోతుంది. అంతేకాకుండా ఈ కేసులు కోర్టులో నెగ్గకపోవడంతో అవినీతి అధికారులు తిరిగి విధుల్లో చేరుతున్నారు. కోర్టుల్లో కూడా ఎక్కువ కేసులు ఉండటంతో విచారణ ఆలస్యమవుతుంది. దీంతో సర్వీస్ రూల్స్ ప్రకారం అంతకాలం పాటు అధికారులను సస్పెన్షన్లో పెట్టే అవకాశం ఉండదు. దీనితో వారు తిరిగి విధుల్లో చేరి మళ్లీ తమ వ్యవహారాలు కొనసాగిస్తారు. అవినీతి కేసులు కోర్టులో 95% వరకు వీగిపోతూ ఉంటాయి. శిక్షలు పడే కేసులు చాలా తక్కువగా ఉంటాయి. దేశంలో అవినీతి పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కేసీ సరీన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పును ప్రస్తావించింది. ఒక ప్రభుత్వ అధికారి అవినీతి కేసులో దోషిగా తేలితే పై కోర్టులో అతను నిర్దోషిగా తేలేంత వరకు విధుల్లోకి తీసుకోకూడదు. ఒకవేళ అప్పీల్ పెండింగ్ లో ఉన్నా సరే ఉద్యోగంలోకి తిరిగి అనుమతించకూడదు అని ఈ కేసులో తీర్పిచ్చింది. అవినీతిని అరికట్టేందుకు మనకున్న సంస్థలు, చట్టాలు బోలెడు. అవినీతి నిరోధక శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలు అవినీతి నిరోధక చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, ప్రజావేగుల చట్టాలు, సమాచార హక్కు చట్టం వంటివి అనేకమున్నా అవినీతి అణువైనా తగ్గకపోవడానికి కారణాలు అనేకం. దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి అవినీతి పరులను గుర్తించి అరెస్టు చేస్తున్నా ఆయా కేసులలో శిక్ష పడుతున్నది కొద్దిమందికే. అందుకే ప్రపంచవ్యాప్తంగా అవినీతి ఎక్కడ ఎక్కువ ఉందో తెలిపే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ జాబితాలో మన దేశ స్థానం 96వ స్థానంలో ఉంది. మొత్తం 180 దేశాల జాబితాలో భారతదేశం ప్లేస్ ఇది. అంటే దేశంలో ఏ రేంజ్లో అవినీతి ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అవినీతి నిర్మూలన ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రజలు కీలక పాత్ర పోషించవలసిందే. అవినీతికి తాము దూరంగా ఉండటంతో పాటు అవినీతి పరులను ఎక్కడికక్కడ నిలదీయగలగాలి. ప్రజా చైతన్యం రగిలితే అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అదే సమయంలో ప్రభుత్వాలు చట్టాలలోని లొసుగులను సవరించి చట్టాలను లోపరిహితంగా రూపొందించాలి. అవినీతి పరులకు కఠిన శిక్షలు విధించేలా చట్టాలను సవరించాలి. అటు అవినీతి పరుల్లో కూడా ఆస్తులు జప్తు చేస్తారు, ఏమీ మిగలదు, జైలు శిక్షలు వేస్తారు అనే భయం రావాలి. ఇప్పుడెలా ఉందంటే ఓ 10 కోట్లు తింటే ఉద్యోగం పైన పర్వాలేదనే పరిస్థితి వచ్చింది. ఆస్తి పోయి కుటుంబం రోడ్డున పడుతుంది అన్న భయం లేదు. అందుకే విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోతుంది.